వెల్కమ్ బ్యాక్. భారత్ సమిట్ కి రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ కశ్మీర్ లో ఉన్నారని తెలిపారు. సమిట్ లో హైదరాబాద్ డిక్లరేషన్ ఉంటుందన్న మంత్రి సమిట్ కి ఆర్థిక పారిశ్రామికవేత్తలు వచ్చారని చెప్పారు. పెట్టుబడులపై కూడా చర్చ చేస్తామంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, ఈ సమ్మిట్ వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి మారుతా ఉన్న అనేక పరిణామాలు, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా జరుగుతూ ఉన్న పరిణామాలకు సంబంధించి మరి ప్రపంచ స్థాయిలో కూడా మన దేశానికి సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన ఒక ప్రగతిశీల భావాలతో కూడుకున్న అనేక మంది పెద్దలతో సంప్రదించి ఏ విధంగా రేపు రాబోయే కాలంలో ఈ మారుతా ఉన్న సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మానవత్వానికి, మనిషికి సంబంధించి క్వాలిటీ లైఫ్ కానీ, మంచి రాజకీయ వాతావరణాలు కానీ, అదేవిధంగా పరిపుష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఉద్దేశానికి సంబంధించి ప్రగతిశీలకు సంబంధించిన అనేక ఆలోచనలు తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడపాలనే ఆలోచనతోనే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా అనేక మంది వివిధ దేశాలకు సంబంధించిన పెద్దలతో అందరితో కూడా సంప్రదించి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలని, ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రగతిశీల ఆలోచనతో ఉన్న ప్రభుత్వం కనుక మరి మేము ఇక్కడ హోస్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. సరే, ఈ పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ఏ విధంగా మీకు సహకారం? వివిధ దేశాలకు సంబంధించి అనేక మంది ఆర్థిక నిపుణులు వచ్చారు, చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. మేము తెలంగాణ రైజింగ్ అనే అంశం ఏ కోణం నుంచి తీసుకెళ్తా ఉన్నామని వారి ముందట ప్రజెంట్ చేసి, తప్పకుండా మన రాష్ట్ర ప్రగతిలో వారు కూడా భాగస్వాములు కావాలని, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకానికి మేలు జరగాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, ఆ క్రమేణా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగంగా వారందరినీ కూడా భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే మేము ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణ రైజింగ్ అనే అంశం విషయంలో రేపు 1 ట్రిలియన్ ఎకానమీ చేయబోతా ఉన్నాం. ఆ చేయబోతా ఉన్న సందర్భాన్ని కూడా వారికి తెలియజేస్తూ వారి పరస్పర సహకారాన్ని కూడా తీసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ షెడ్యూల్లో ఉంది. ఇప్పటి వరకు ఖరారు కాలేదా? రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ రాహుల్ గాంధీ గారు వస్తారు. వారు ఈరోజు కశ్మీర్కు సంబంధించిన సంఘటనకు సంబంధించి ఆ కార్యక్రమంలో ఉన్నారు. తప్పకుండా రాహుల్ గాంధీ గారు వస్తారు. ఇవాళనా సార్, రేపా? ఇవాళ కానీ రేపు కానీ డెఫినెట్లీ వస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారత్ సమ్మిట్కి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరితో షేర్ చేసుకునే